గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. పరిమళించే మంచి మనసుకు స్వాగతం, స్వాగతం. బ్రతుకు తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం, స్వాగతం, స్వాగతం. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ రోజు మనందరికీ చాలా సంతోషకరమైన రోజు.
మనం 1996-97 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకుని నేను సుమారుగా 29 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ పూర్వ విద్యార్థుల సమావేశానికి మన 96-97 బ్యాచ్ విద్యార్థులు పిలవగానే విచ్చేసిన మన గౌరవనీయులైన గురువులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా నా ప్రియమైన సహపూర్వ విద్యార్థులకు స్వాగతం తెలుపుతున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత మనందరం ఒకే వేదికపై కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా మన మార్గదర్శకులైన గురువులు, మనతో కలిసి చదివిన మన స్నేహితులు అందరూ ఈ సమావేశం మనకెంతో ప్రత్యేకంగా మారింది. ఇలాంటి మధ్యాన్ని తెలియజేస్తుందని ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన గురువులను వేదిక మీదకి పిలుచుకుందాం. మనకి ఇంగ్లీష్ అంటే భయం ఉన్న రోజుల్లో డోంట్ వరీ నేనున్నానంటూ ధైర్యం చెప్పి ఓర్పుతో నేర్పుతూ ఇంగ్లీష్ పదాలను బట్టి పట్టించి మాతో రాయించిన, ఇంగ్లీష్ అంటే భయం పోగొట్టిన మన ఇంగ్లీష్ మాస్టర్ శ్రీ మల్సన్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కరతాళాల మధ్య సాదరంగా స్వాగతం తెలుపుతున్నాము. కాకుండా విద్యార్థులకు నాగరాజు గారిని రావాల్సిందిగా కూర్చున్నాం. మన చిన్ననాటి విద్యకు మార్గదర్శకులై మన భవిష్యత్తుకు పునాది వేసిన గౌరవనీయులైన ప్రైమరీ స్కూల్ టీచర్ శ్రీ తిరుమలరెడ్డి సార్ గారిని వేదికను అలంకరించారు. అమ్మా నాన్నలు మొదటి మాటలు నేర్పితే ఏబిసిడీలు, అఆలు, అమ్మ ఆవు పదాలు నేర్పిన మా మొట్టమొదటి గురువు అలీం సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం తెలుపుతున్నాము. అదేవిధంగా బ్యాచ్ ధరింపజేయాల్సిందిగా నవీన్ గారిని కోరుచున్నాము. అదేవిధంగా మన 96-97 నా సహపూర్వ విద్యార్థులు కావాల్సిందిగా కోరుచున్నాను. ఎవరి కేసులో వారి సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం లాంటిది. చీకట్లను తొలగించి దీపం మనకు శుభాలను కలిగిస్తారని తెలియజేసుకున్నాం. విద్యార్థులు లేరని తెలుపటం కూడా చింతిస్తూ మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దామని. జస్ట్ పరిచయమే, స్పీచ్ ఏం లేదు. అందరికీ నమస్కారం. నాకు విద్య నేర్పి నన్ను ఈ పొజిషన్ లో ఉంచిన నా గురువులకు నమస్కారం తెలియజేస్తూ, నాతోటి సహపూర్వ విద్యార్థులకు కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు స్వప్న, నాది ధర్మపురం విలేజ్. నేను 10th మల్లపల్లి చదివాను. ఇంటర్ అండ్ డిగ్రీ జేఎంజే కాలేజ్లో చదివాను. ఆఫ్టర్ డిగ్రీ మ్యారేజ్ అయ్యింది. మా హస్బెండ్ కూడా టీచరే. సో టీచర్ చేసుకోవడం వల్ల నేను కూడా టీచర్ అయ్యాను. తను సురేష్ రెడ్డి, మై హస్బెండ్ నేమ్ సురేష్ రెడ్డి. ఈజ్ ఆల్సో టీచర్ అండ్ వర్కింగ్ ఎట్ రామవరం. నాకు 2 అమ్మాయిలు, ఒకరు బీటెక్ అయిపోయారు, ఇంకొకరి 8th క్లాస్ కంప్లీట్ అయ్యారు. నాకు 2003లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 4లో బిఎడ్ కంప్లీట్ చేశాను. 5 and 6లో నాకు 2006 డిఎస్సిలో జాబ్ వచ్చింది.
I got job 2006 and మిత్రులందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన గురువులకు, వేదిక ముందున్న నా మిత్రులకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. దాదాపు 10 ఏళ్ల క్రితం 10 మందితో స్టార్ట్ అయిన ఈ గ్రూపు ఇప్పుడు ఇంత సక్సెస్కి కారణం. ముఖ్యంగా మన మిత్రుల గురించి చెప్పుకోవాలి. ప్రవీణ్ అండ్ వెంకటేష్ వీళ్ళిద్దరు మంచి కృష్ణార్జునులాగా, అంటే వాళ్ళకి ఒక వర్షం ఉంటుంది, ఒకరికొకరు సమన్వయపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకొచ్చారు. అదేవిధంగా ఫీమేల్ సైడ్ నుంచి కూడా ఒక ఉంటే బాగుంటుందని అనుకున్న ఆ టైంలో ఎవరుంటారు ఫీమేల్ అని అంటే మన ముందు స్వప్న చాలా రాణి రుద్రమాలాగా ముందుకొచ్చి చాలా ఈ ముగ్గురి కోఆర్డినేషన్స్తో, అంతేకాకుండా మన మిత్రులందరి సహకారంతో దాదాపు 5 years బ్యాక్ జరగాల్సింది కరోనా కారణంగా, రకరకాల కారణంగా ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చి ఈరోజు జరగడం చాలా శుభసూచకం. చాలా హ్యాపీ. అందరికి హ్యాపీగా ఉందా లేదా? ఓకే, ఇక మన గురువుల గురించి చెప్తున్నాం. ఫస్ట్ అదైతే మర్చిపోలేంది. అయితే సార్ ఎక్స్ప్రెషన్ చూసి భయపడేవాళ్ళు. నన్ను కూడా ఒకసారి ఆ సిచ్యువేషన్ వచ్చింది. అరే మీరు అంతా ఎందుకు భయపడుతున్నారు, సార్ కొడితే తాకట్లేదు అని అంటే మనం వాళ్ళు యాక్టింగ్ చేయకపోతే సార్ ఇంకెక్కువ కొడతాడు. సో అలాంటి సిచ్యువేషన్లో సార్కు నాకు మంచి అనుబంధం ఉండేది. సార్కు వెస్పా ఉండేది, ఎల్ఎంఎల్ వెస్పా. నేను కూడా ఆ వెస్పాని అప్పుడు సింబల్స్ దించడం నాకు బాగా నేర్పించిండు. ఒకరోజు నన్ను సార్ వాయిస్ బాగుంటుంది ఆ రోజుల్లో, ఇప్పటికి కూడా అలాగే సార్ వాయిస్ చాలా బాగుంటుంది, అరే అడగారు నాన్న ఇట్లా అని చెయ్యి బట్టి మరి స్టార్ట్. సో ఇది నేను మర్చిపోలేంది. సో అదేవిధంగా అలీం సార్ అప్పుడు చాలా జోవియల్గా ఉండేవారు. నా పిహెచ్డీ కంప్లీట్ అయింది. స్కూల్ స్టేజ్ నుంచి యూనివర్సిటీ స్టేజ్ వరకు మొత్తం నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నా. 10th ఇంటర్ డిగ్రీ అండ్ పీజీ. ఇంటర్ వరకు నాతో మిత్రులు కొంతమంది ట్రావెల్ చేసిండ్రు. పీజీ వరకు ప్రవీణ్ ఉన్నాడు నాతో, హ్యాపీ. సో అలానే నాకు యూనివర్సిటీలోనే పిహెచ్డీ అయిపోయింది. సో నా గోల్ ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టా. సో అట్లా నాకు వచ్చినట్టే అవకాశం వచ్చి వెళ్ళిపోయింది. అన్ఫార్చునేట్లీ మనకి తెలంగాణ అంటే ఆపర్చునిటీ వచ్చే టైంలో తెలంగాణ ఫార్మేషన్ అయింది, రకరకాల రాజకీయ కారణాల వల్ల. సో అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. గవర్నమెంట్ ఉన్నది ఏదో చూసుకుంటుంది అనుకోకుండా మన వంతుగా స్కూల్కి ఎంతో కొంత నెక్స్ట్ 30th ఇయర్కి చేద్దాం, చేస్తే చాలా బాగుంటుంది అని నేను కోరుకుంటున్నా. దీంతో నా స్పీచ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే విధంగా మనం మన స్కూల్లో ఎండల కాలం కానప్పుడు ఫిబ్రవరి లాంటి ప్లేస్లో అప్పుడు పెట్టుకుందాం. ఖచ్చితంగా మళ్ళీ మనం మన స్కూల్లో పెట్టుకొని మళ్ళీ మన సార్లతోటి. నా పేరు అరుణ, ధర్మాపురం. నాకు కూతురు కొడుకు. నేను హైదరాబాద్లో ఉంటా. పాప మ్యారేజ్ అయింది రీసెంట్గానే. పాప సైకిల్లో, బాబు మాస్టర్స్ అయిపోయింది, జాబ్ చేస్తున్నారు. అంతే, డీటెయిల్స్ వెళ్ళి మాస్టర్స్ యుఎస్లో చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు బయటనే సెటిల్. పాప కెనడా, బాబు యుఎస్. మా సార్ బిజినెస్ సిమెంట్ అండ్ స్టీల్ హైదరాబాద్లో, నేను సెటిల్. నమస్కారం, నా పేరు రమాదేవి. నాకు 2 పిల్లలు, అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పెళ్ళైంది, చిన్న అమ్మాయి జాబ్ చేస్తాను. వ్యాక్సిన్ జాబ్ చేస్తాను. అది మనకు పెళ్ళి నాకు ఒక పాప. నేను హన్మకొండలో ఉన్నాను. మా పాప ఇంకేలో చదువుకుంటుంది. అందరికీ నమస్కారం. నాకు చదువు నేర్పించిన గురువులందరికీ, నాతోటి సహోదరులందరికీ నమస్కారం. మా అత్తగారు రాణపల్లి. 2 పాపలు, పెద్దమ్మాయి 10th, చిన్నమ్మాయి 3rd. నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కవిత. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి అశోక్ రెడ్డి. నాకు 2 బాబులు.
పెద్ద బాబు వచ్చి బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, చిన్న బాబు బీటెక్ సెకండ్ ఇయర్. హైదరాబాద్లో ఉంటాము. ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మాది నేను ఇరుకుల్లా సునీత, మాది స్టేషన్ గండి. మాకు 2 పాప 1 బాబు. పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక చిన్ననాటి నుండి అందరం పరిచయం మంచిగా, ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు గుర్తుకొస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుండి ఎప్పటి నుండో ఇది చేసుకుందాం అనుకుంటున్నాం. మా మమ్మీ వాళ్ళది కూడా అయితే ఎప్పుడు కలుస్తామా అనుకుంటా ఉన్నా, కానీ ఎట్లా కలుస్తారు ఎట్లా వేసుకుందామని అనుకున్నా. ఈరోజు ఆ కోరిక నెరవేరింది. అందరికీ థ్యాంక్ యూ. మాది మల్లెపల్లి. అందరం కలిసి చదువుకున్నాం. అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు మ్యారేజ్ 2001లో అయింది. మాది వరంగల్. నాకు 1 పాప బాబు. పాప బిఎస్సీ నర్సింగ్ అయిపోయింది, ఎంఎస్సీ ప్లానింగ్. బాబు బీకామ్ కంప్యూటర్ ఫైనల్ ఇయర్. నేను వరంగల్లో ఉంటాను. ఇక్కడ హన్మకొండ నక్కలగుట్టలో గోల్డ్ షాప్లో వర్క్ చేస్తాను. అందరికీ నమస్కారం చేస్తున్నాను. మాది ధర్మపురము. నా పేరు పరిగణ కరుణ. నాకు 1 పాప బాబు. పాప బిఎస్సీ కంప్లీట్ అయింది, ఆల్రెడీ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. బాబు ఎంఎస్సీ చదువుతున్నాడు. మా భర్త ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. నేను మహిళా సంఘాల మీద రిసోర్స్ పర్సన్గా జాబ్ చేస్తాను. నా పేరు పెద్ద పూర్ణ. నేను వెంకటపతి చెప్తున్నా. హస్బెండ్ కానిస్టేబుల్. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన మా గురువులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, నా తోటి విద్యార్థులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు రజిత. మాది వెంకటపురం గ్రామం. ఇప్పుడు మా అత్తగారి ఇల్లు ముల్కలగూడెము. నాకు 99లో మ్యారేజ్ అయింది. 1999లో 1 బాబు, 2001లో 1 బాబు, 2 కొడుకులు నాకు. 2004లో మా ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు నేను ప్రజెంట్ బట్టల వ్యాపారం చేస్తా, టైలరింగ్ చేస్తూ, కంగనాలు నడిపిస్తూ, మహిళా సంఘాలలో నేను డ్వాక్రా గ్రూప్ లీడర్. నేను నమస్కారం. నా పేరు చిన్నకుండ. మాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి అగ్రికల్చర్ దాన్ని జాబ్ చేస్తుంది, చిన్న అబ్బాయి బీటెక్ అయిపోయింది. గురువులకు నా యొక్క నమస్సుమాంజలు. ఈ వేదికను మనం ఈరోజు ఇలా క్రియేట్ చేసుకోనికి మనకి 29 సంవత్సరాలు పట్టింది. మనది బ్యాచ్ 1996-97. 29 సంవత్సరాల కాలంలో ఎవరెవరో ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. ఈ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసి ఇంత చేయడానికి చాలా సమయం పట్టింది. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చింది. స్వప్న కానీ, నేను కానీ, మిత్రులు వెంకటేష్ కానీ, మిగతా వాళ్ళు కూడా చాలా సహకారంతో ఒక 1-to-1 అలా తీసుకోవడం జరిగింది. ఎనీహో ఫైనల్గా మనం ఈ యొక్క ఈవెంట్ను సక్సెస్ చేస్తున్నాము. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నా విషయానికి వస్తే, నా పేరు ఓడపల్లి ప్రవీణ్. నాది మలక్పల్లి విలేజ్. ఫస్ట్లో ఉంటుంది మా ఇల్లు. సో నేను అంటే పెద్దగా ఒక గోల్ లేకుండా, అంటే ఫస్ట్ గురువులు చెప్పేదాన్ని ఎందుకు అర్థం చేసుకోలేదు, వాళ్ళు చెప్పిన దాన్ని ఎందుకు మనం కరెక్ట్ తీసుకోలేదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మనకు ఫ్యామిలీలో మనకు ఒక మెంటర్ కానీ, ఒక ఇంతకుముందు జాబ్ చేస్తున్న వ్యక్తులు కానీ, గవర్నమెంట్లో జాబ్ చేసేవాళ్ళు, ప్రైవేట్లో చేసేవాళ్ళు ఎవరు లేకపోవడము, అప్పుడు ఎవరైతే ఏ ఫ్యామిలీలో అయితే మనకు మెంటర్స్ లేనప్పుడు గురువులే మనకు మెంటర్, వాళ్ళు ఎందుకు చెప్తారనేది ఇప్పుడు అర్థమవుతుంది. అసలు అప్పుడు వాళ్ళు ఎందుకు అరే చదవండ్రా అని ఎందుకు చెప్పిన అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు కనుక ఈ ఆలోచన అప్పుడు ఉండుంటే, మంచిగా చదువుకొని ఉంటే ఏ పొజిషన్లోనో ఉండేవాళ్ళు. అదొకటి. ఇప్పుడు నాకు చిన్న సజెషన్ ఏంటంటే, అఫ్కోర్స్ అందరు పిల్లలు మంచి వెల్ సెటిల్ అయ్యారు. మీ పిల్లలు కానీ ఎవరన్నా ఇంకా అండర్ గ్రాడ్యుయేటో లేదంటే హై స్కూల్ రేంజ్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న నాలెడ్జ్నో లేదంటే మన రిలేటివ్స్ ఉన్ననో వాళ్ళని ఒక ఏమంటారు రోల్ మోడల్గా చూపించి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకు ఒక గోల్తో స్టడీ చేయాలనేదే నా ఇంటెన్షన్. నేనేంటంటే నిజం కూడా ఏదో అలా ఫ్లోలో చదివామంటే చదివాం అంతే.
నా ఏం కావాలి ఏం చెయ్యాలి అనేది ఒకటి ఏం లేదు. నా పేరెంట్స్ కూడా నాకు ఏం చెప్పలేదు, అరే నువ్వు ఇలా చదవాలరా అని చెప్పేసి. నేను ఎస్ఎస్సిలో నేను ఒక మార్క్ తోటి ఇంగ్లీష్ ఒక మార్క్తో ఫెయిల్ అయినా. 2 times స్ట్రగుల్ చేసి ఫైనల్గా అచీవ్ అయినా. అచీవ్ అయిన తర్వాత నేను నవీన్ గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ, గవర్నమెంట్ పీజీ కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసి ఎంఎస్సి జియాలజీ చేసి ఫైనల్గా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నాను. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి మొన్ననే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 464 మార్క్స్తో చాలా మంచి పొజిషన్లో వచ్చింది. రెండో అమ్మాయి 5th క్లాస్ అయిపోయింది ఇప్పుడు. 2 అమ్మాయిలు నాకు. నా భార్య కూడా నాతో పాటు ఎంఎస్సి గ్రాడ్యుయేషన్ కాకతీయ యూనివర్సిటీలోనే చదివారు. 2 ఒకటిగా అనుకొని పేరెంట్స్ ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మా తోటి మిత్రులందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరు బాగుండాలి ఫ్రెండ్స్. నేను 8th వరకే చదువుకున్నా. నాకు ఎక్కువ జెంట్స్ అంటే అందరూ గుర్తున్నారు, అందరు ఫ్రెండ్సే. కానీ లేడీస్లలో ధర్మపురి నుంచి ఒక అరుణ గుర్తున్నది, కృష్ణ గుర్తున్నాడు. ఇలాంటి ఇప్పుడు కొద్దిగా గుర్తుకొస్తాంది. అప్పుడు మసల్ సారు ఎబ్రా బిడ్డ అమ్మ పోసిన దొడ్డా కదా పసరంతా బయట పడాలి బిడ్డ ఎబ్రా దగ్గర అల్లా అని తింటే సార్. నాకు హిందీ అసలే రాకపోయేది. మా పడేమో దుమ్మ కొట్టేది. మా పడేమో దుమ్మ కొడితే బాజ్మమ్మ సార్ కొడతానని భయానికే దుమ్మ కొట్టేది. 5 వరకే చదువుకున్నా. ఇక నాకు ఎక్కువ పరిచయం లేదు, ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు. ఈ ప్రోగ్రామ్ చేయాలని నేను ప్రవీణ్ ఇట్లా ఒక 10 years బాగా అనుకున్నాం. అప్పటి నుంచి ఇక అనుకోగా ఇప్పుడు అందరు ముందుకు వచ్చిండ్రు. ఈ కార్యక్రమానికి ప్రవీణ్ కానీ అరే చిన్న వెంకటేష్ రారా. ప్రవీణ్ స్వప్న గారు వీడు మాకు గుడ్రాయి లెక్క మా ఊళ్ళే. వీడు నా ప్రాణ దోస్తు, అందరు కలపనీకి. మా ఫ్రెండ్ అంటే చిన్న నాకు జాన్ డబ్బా వేడిగా నిన్నేం వాడలేడు అట్లా కలిసి. గురువులకు నమస్కారం. నా తోటి సహోదరులకు నమస్కారాలు. నా పేరు వేముల రవి, వనమాల కనపర్తి. మేము చిన్నప్పటి నుండి స్కూల్కు కనపర్తి పోయడం, తర్వాత వెంకటాపూర్కు శబరాజ్ సత్తా అనే తోటి మేము కూడా వెంకటాపూర్లో చదువుకున్నాం. ఈ మిత్రులందరితోటి మేము అక్కడ బాండింగ్ ఉంది ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి కనపర్తిలో చదువుకున్న తర్వాత ఇటు మలక్పల్లిలో 8th క్లాస్కు మన ధర్మాపూర్ కానీ మలక్పల్లి కానీ వెంకటాపూర్ కానీ మళ్ళీ అందరూ అక్కడనే కలుసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడో ఆడుకొని కొట్టుకొని తిట్టుకొని ఉన్నోళ్ళు అన్ని జ్ఞాపకాలు మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు కలిసిపోయినాం. అంతా విడిపోయి మళ్ళీ కలిసిపోయినట్టు అయిపోయింది. నాకు అక్కడ ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు ఇంగ్లీషు లెక్కలు ప్రతి ఒక్కటి సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ చదువుకుంటూ ఉంటాను. సాంఘికంగా సోషల్ కిట ఒక హిందీ మాత్రము అక్కడ దోస్తాన్ లెక్కల్లో ఎక్కడైనా కలుసుకుంటాను కానీ ఆ కళ్ళు దాకాను ఇంకెక్కడో సంథింగ్ ఫ్రెండ్స్ అనేటోళ్ళం ఎక్కడ అందరూ కూడా ఇప్పటికీ నేను కూడా తెలియకుండా అయిపోతుంది. సార్ వాళ్ళకి లేట్ అవుతుంది లంచ్ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు కిరణ్ కుమార్, మాది మలక్పల్లి. నాకు 2 పాపలు. నా పాప ఇంటర్ అయిపోయింది, 4 నుండి మాస్టర్స్ వచ్చినాయి. చిన్న పాప అంటే నేను ఉండేది బేసిక్ ఎకనామిక్స్లో చేస్తాను. Class and who taught the good lessons for our life, not only for life and the subject wise also. First of all, I would like to say thanks to Mansur and sir. I like English language mostly. At that time, ఆ టైంలో ఇంగ్లీష్ ఎక్కువ చదివేది నేను మేమందరం బాగా చదివే సార్తో తమిళ లేకుండా ఉండడానికి ఎక్కువ తమిళ వెళ్ళే సార్తో. ఫస్ట్ థింగ్ అది. అండ్ మై నేమ్ ఈజ్ యుగంధర్ నా పేరు. నాకు 2 పాపలు, 1 బాబు. మై ఫీల్డ్ ఈజ్ మెడికల్ షాప్ ఉంది, అట్ ది సేమ్ టైం అగ్రికల్చర్ కూడా చేస్తా. పెద్ద పాప క్లాట్ ప్రిపేర్ అవుతుంది. క్లాట్ మీన్స్ లాకి సంబంధించి, లాయర్కి సంబంధించి, అడ్వకేట్ సంబంధించి. 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఊర్లో నేను పాస్ అవుతానని ఎవరు నమ్మలేదు. ఆ పాస్ అయిందానికి కారణం ఏంటంటే ఆ గురువులతో పాటు మాకు ఇంకో పెద్ద గురువు ఉన్నాడు. అదెవరంటే
we would like to say thanks to Venu, Mr. Venu. Stand up. లేరా ఎందుకంటే లాస్ట్ 4 months టోటల్ నైట్ అవుట్ వాడు చదువుకునేవాడు, మమ్మల్ని చదివించేవాడు, ప్రతి డౌట్ క్లారిఫై చేస్తాడు. నాకు చదువుతున్న పిల్లలకు నా పేరు ప్రసాద్ రాజ్ కుమార్. నాకు బిడ్డ, నాకు కొడుకు. నా బిడ్డ ఏ చదువుతాను, కొడుకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 410 మార్కులు వస్తున్నాను. నేను ఇరువుల దగ్గర ఎగ్జామ్ దగ్గర నేను ఉంటాను, కిరాణా షాప్ పెట్టుకొని నడుపుతాను. ఇంకా నమస్కారం. బాబా బాబు అగ్రికల్చర్ నేర్చుకున్నాను. దయచేసి అందరు నిశ్శబ్దంగా వినండి. వాళ్ళ పరిచయ కార్యక్రమం నాకు 2 పాపలు, 1 బాబు. పెద్ద పాప ఫార్మసీ కార్య చేస్తుంది, సెకండ్ పాప ఇంటర్ అయిపోయింది, బాబు 9th క్లాస్. నాకు 3 పాపలు. పెద్ద పాప ఫస్ట్ ఇయర్, సెకండ్ పాప 9, మూడో పాప 7. నాది మలక్పల్లి. వందనాలు. నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సోమరాజు, మలక్పల్లి. నేను ప్రస్తుతం కొండపర్తిలో వృత్తిరీత్యా ఆరోగ్య చేస్తూ స్థిరపడ్డాను. నాకు 2 పాపలు. పెద్ద పాప 8th క్లాస్, చిన్న పాప 6th క్లాస్. అందరికీ థ్యాంక్స్. నమస్కారాలు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు రాజశేఖర్, మల్లక్పల్లి విలేజ్. నాకు 2 పాపలు. నేను అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నాను, ఆలర్లో చేస్తున్నాను. నాకు విద్య నేర్పే గురువులందరికీ పాదాభివందనాలు. నాతోటి విద్యార్థులకు నమస్సుమాంజలి. నేను నా మల్లక్పల్లి నాది, ఆంజనేయులు నా పేరు. నాకు 2 పాపలు. 2 పాపలు మ్యారేజ్ చేసిన. పెద్ద పాపకి 2 పాపలు, చిన్న పాపకు 1 పాప. నా పేరు సాంబయ్య. నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. ఒకరు బీటెక్ సివిల్ థర్డ్ ఇయర్, ఇంకా ఫస్ట్ ఇయర్ చిన్న అబ్బాయి. బాగుంది. పెద్దగా బీటెక్ చేస్తాడు, చిన్న హైదరాబాద్ మూవ్ అయ్యాను. 97లో అక్కడే సెటిల్ అయిపోయాను. 2 కిడ్స్ ఒక 6th క్లాస్, ఒక కిడ్ 4th క్లాస్. అండ్ వేరే గురించి చాలా చెప్పాల్సింది ఉంది. స్కూల్లో వర్క్ చేస్తున్నారు. 170 మంది పిల్లలు ఒక్కసారి జాయిన్ అయ్యారన్నట్టు. అంటే రూమ్ ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు. మన టీవీ ప్రోగ్రామ్ వాళ్ళు వస్తారు. మన టీవీ కాదు, మా టీవీ జీటీవీలు అందరు కలిసి న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చారు. నన్ను అందులో వీడియో తీసుకోవడం జరిగింది అన్నట్టు. మాట్లాడేది మా స్కూల్ గురించి వీడియో తీసుకోవడం జరిగింది. దాన్ని నేను చూసి అంటే అప్పుడే మన గ్రూప్ స్టార్ట్ అవుతూ ఉంది అన్నట్టు. మాట్లాడినాక ఏంటి మీ స్కూల్ ప్రాబ్లం అని అడిగిండు. ఆ స్కూల్కి రూమ్స్ లేవు. నేను ఇప్పుడు మా స్కూల్లో నాకు మంగళకొండ తండ. బట్ ఏంటంటే అక్కడ పిల్లలు చాలా మంది వచ్చే వరకు మా ఎంఈఓ సార్ ఏం చేశారంటే ఎవరు పోవట్లేదంటే ఒక వీక్ డేస్ నేను ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది అన్నట్టు. అంటే కొంచెం 2 టీచర్స్ ఉన్నారు. అంతమందిని హ్యాండిల్ చేయాలంటే కూడా కొంచెం స్ట్రాంగ్ కూడా ఉండాలి, మాటలు కూడా రావాల్సింది. అలాంటప్పుడు నేను ఆ స్కూల్కి వారం రోజులు వెళ్ళే వరకు అన్ని ఛానల్ వాళ్ళు కూడా రికార్డ్ చేసే వరకు టీవీలో రావడం జరిగింది. వేణు చూశారు. చూసి ఏం చేసి ఏం కావాలని అడిగింది అన్నట్టు. ఏం కావాలని అడిగితే నాకేం తెలుసు, వీళ్ళు ఇస్తారని తెలియదు, ఏం కావాలని నేను ఎలా అడుగుతా నాకు కూడా తెలియదు అన్నాక మా స్కూల్ మొత్తం కూలిపోయే దశగా ఉంది. ఆ స్కూల్ ఏమో పిల్లలు లేరంటున్నారు, స్కూల్ రూమ్స్ లేవు. అప్పుడు తను 50,000 డొనేట్ చేశారు. 50,000 డొనేట్ చేసి ఏం చేసినా ఆ స్కూల్కి 10,000 రూపాయలు నేను వారం రోజులు వెళ్ళినందుకు ఆ స్కూల్కి ఇవ్వాల్సి వచ్చింది. మా స్కూల్ మొత్తం రిపేర్ చేయించి పెయింట్ వేయించిండ్రా. పెయింట్ వేయించినాక నేనేం చేసిన, పెయింట్ వేయించినా కదా డ్రాయింగ్ చేసింది నేను అన్నట్టు. తర్వాత ఇప్పుడు పెయింట్ వేయించి తనకు డొనేట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. అందుకే ఈ స్టేజింగ్కి కరెక్ట్ టైం వేరే కృతజ్ఞతలు చెప్పడానికి. నమస్కారం. మా ఎంతలో నాకు 1 బాబు 1 పాప. నా పేరు రాణి, మలక్పల్లి. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఆస్ట్రేలియాలో ఉంటాడు, చిన్న బాబు బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాడు. అందరి గురువులందరికీ నమస్కారం. నా పేరు హేమావతి.
బాబు ఒక పాప బాబు పాప జాబ్ చేస్తుంది, బాబు సిగ్నిఫికెన్స్ జాబ్ చేస్తుంది. మాట్లాడు నా పేరు ఆకృతి. అమ్మగారు నమస్కారం. ఉపాధ్యాయులకు, నా తోటి స్నేహితులందరికీ నమస్కారం. మాది మదక్పల్లి. నా పేరు ఓదర మంజుల. నాకు 2 బిడ్డలు. పెద్ద బీటెక్ అయిపోయి జాబ్ చేస్తాను హైదరాబాద్లో. చిన్న బీటెక్ సెకండ్ ఇయర్. నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి. మాది వెంకటాపూర్. నేను 8th క్లాస్ వరకే చదువుకున్నాను. తర్వాత బంద్ పెట్టేశాను. నాకు ఆరోగ్యరీత్యా బాగాలేక. కానీ ఊరికే బాధపడేదాన్ని, నేను చదువుకోలేదనేసి. ఇప్పుడు ఇట్లా అందరినీ పిలిచి ఇది చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ థ్యాంక్స్. మా 2 బాబులు మాకు 2 హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది, జాబ్ చేస్తున్నారు. స్నేహం అనేటువంటిది చాలా విలువైంది. స్నేహమే జీవితము, స్నేహమే శాశ్వతం అనే పాటలు మనం విన్నాం. ముఖ్యంగా ఇప్పుడు సిస్టర్స్, మనకందరూ సిస్టర్స్ బ్రదర్స్. నా భాషలో అదే. నేను పాస్టర్గా చేస్తూ ఉన్నాను, బైబిల్ కాలేజ్ లెక్చరర్గా చేస్తూ ఉన్నాను, మాస్టర్ బైబిల్ థియాలజీ చేస్తాను నేను 10th తర్వాత, ఇంటర్ తర్వాత. మరి ఎవరైతే మనలో చిన్నప్పుడు ఒకరినొకరు కష్టాల్లో ఆదుకున్నామో, మరి ఈ వేదిక అనేటువంటిది నెక్స్ట్ ఈ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఎవరు కష్టాల్లో ఉన్నా, ఎవరు బాధల్లో ఉన్నా, ఎవరికి ఆపద హాస్పిటల్స్ హెల్త్ సంబంధించిన వచ్చినా ఇలాంటి దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు మనందరం కూడా స్పందించాలి, వారికి సహకారం అందించాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదిక మనందరం కలుసుకోవడం, ఎందుకంటే నార్మల్ స్టడీస్లో ఉండేవాడిని నేను, కానీ నేను పాస్ అయ్యానంటే గ్రేట్ అని నేను అనుకునేవాడిని. సత్నా ఒకరు పాస్ అయ్యారు, మరి ఇంకెవరు పాస్ అయ్యారో నాకు అంత ఐడియా లేదు. చాలా సంతోషం. మరి మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు మీ అందరికీ, గురువులకి తెలియజేస్తూ నా ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నాకు ఒక బాబు 8th క్లాస్, వైఫ్ జాబ్ చేస్తుంటారు. మలక్పల్లి మాది. నా వృత్తిరీత్యా చిన్న రియల్ ఎస్టేట్ చేస్తాను. నాకు 3 బావులు. పెద్దవాడు బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది, రెండోవాడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, చిన్నవాడు మా మిస్సెస్ వచ్చేసి గృహాల్లో స్టాఫ్ నర్స్ చేస్తుంది. విద్యానికేతన్ కన్నాపూర్లో నేను. సో కొందరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, సారీ టు సే. టీచర్లందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ నేను బిజినెస్ చేస్తున్నాను హోటల్ సైడ్. మా మిస్సెస్ వచ్చేసి మేనేజర్ చేస్తుంది. నాకు ఒక పాప ఒక బాబు. పాప 10th క్లాస్ ప్రజెంట్, బాబు వచ్చేసి 5th క్లాస్. నవీన్ ఒక ఐడియా ఇచ్చాడు స్కూల్కని. ఫాస్ట్ 5-6 years బ్యాక్ నేను ప్రైమరీ స్కూల్కు మా బ్రదర్ యూఎస్ సిటిజన్, తన నుంచి స్పాన్సర్షిప్ తీసుకొని ఫ్యాన్స్ అన్ని డొనేట్ చేశాను. కానీ అక్కడ స్కూల్లో కూడా మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ లేదు. అక్కడ నా పేరు శ్రీను. నేను 8th వరకు చదువుకున్నాను మలక్పల్లి స్కూల్లో. తర్వాత కొన్ని కష్టపడి మడికొండకి వెళ్ళాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఐటీ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 10th అయిపోయింది. నేను అగ్రికల్చర్ చేసిన మెయిన్ బాబు. వేదిక మీద ఉన్న గురువులందరికీ పాదాభివందనాలు. అలాగే నా తోటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు వై సత్యనారాయణ. నాకు 2 బాబులు, ఒకరు బీటెక్, ఒకరు ఇంటర్. థ్యాంక్ యూ. నీకు లైట్ పెట్టినా మళ్ళీ ఇటు నా పాట వినరావా, తీరని ఆశల కోరిక తీర్చుట సరికాదా, వచ్చావని దిగి వచ్చావని
మెచ్చావని మనసిచ్చావని అల్లి బిల్లి కథలల్లి చెప్పుకున్న జాబిల్లి కిరానా నా పాట వినరావా చిన్నరావా చెప్తాడు. ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది, కలిగే నింగే చినికయ్యింది, చినికే చిటపట పాటయి చిటపట పాటయి తాకే నేల చిలకల వాళ్ళ చెక్కయ్యి రాచిలక నువ్వే కావాలి, రాచిలక నువ్వే కావాలి, రాగాల నువ్వే కావాలి, అనురాగాల నువ్వే కావాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం లేక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది, కలిగే నింగే చిలికయింది, చిలికే చిలపడ పాట అయింది, చిలపడ పాట తాగే చిలకల వాళ్ళ చెట్టయింది. రాచిలక నువ్వే కావాలి, రాచిలక నువ్వే కావాలి, రాగాల నువ్వే మోగాలి, అనురాగాల నువ్వే మోగాలి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ రాని అల్లుకున్న రోజు, జాబిలంటే నీ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నలేని ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో ఉండలేను, ఆగలేను, ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఈ రోజు ఎప్పటికి కూడా రాదు. అదే అంకేం పాడమైన రావు అని ఇప్పుడే చెప్తున్నాను. అయితే ఈరోజు నిజంగా సుదినం మనం ఈరోజు రియల్గా ఇంతమంది సమీకృతం చేసినటువంటి మరి విద్యార్థులు అనవచ్చు, లేకున్నటువంటి మిత్రులు అనవచ్చు, అటువంటి వాళ్ళకు ప్రప్రదంగా ఈ 96, 97 గత ఎస్ఎస్సి బ్యాచ్ ఏదైతే ఉన్నదో మన ఒక గ్రూప్గా సమీకృతమై ఆ గ్రూప్ నుండి ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ జరగకపోతే ఒక ప్రోగ్రాం చేసుకోవాలనేటువంటి అభిలాష వారిలో కలిగినందుకు నిజంగా వారికి ప్రప్రదంగా మరి పేర్లు మరి ప్రవీణు, లేకపోతే సప్న, వెంకటేశు, ఇంకా కొందరు అందరు కలిసి కూడా ఇటువంటి మహత్ కార్యానికి నడుము కట్టి దాన్ని సఫలీకృతం చేసడానికి గొప్పతనాన్ని మనసులో ఉన్నటువంటి హావభావాలను మరి ఒకరినొకరు పలకరింపులు సంతోషాలు అందుకొరకే నిజంగా గొప్ప దినమని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకా కూడా మరి మా సోదరులు ఇంకా మీరందరూ కూడా మాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా పరమ ఫలించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్క పరిస్థితులు ప్రభావాలు కాబట్టి వాటన్నిటినీ లెక్కలోకి తీస్తూ ఒక అమ్మాయి కన్నా మించినటువంటి అసలు వస్తువు ఏది లేదు, అసలు ప్రపంచంలో ఏది లేదు ఉన్నాయి. ఆ అమ్మటువంటి వాటికి మీరు ఉండి మీ పిల్లలను ఎదుగుదలకు మరి పాటుపడుతున్నారంటే మీ అంత గొప్పవారు. మీరు ఆ విధంగా మేము చూస్తున్నాం. చదువుకోలేదు, ఈ ఉద్యోగం చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళని ఎప్పుడు తలంచకూడదు, భావించకూడదు. ఇప్పుడు ఎంతమంది చెప్పారు అనురాగం దాంతో పిల్లవాడు చదవకపోతే ఏమన్నా అన్న తర్వాత మానసికంగా నేను ఒక దెబ్బ కొట్టిన తర్వాత మళ్ళా నేను ఫస్ట్ నా యొక్క పద్ధతి ఒకటే ఉండేది. ఫస్ట్ ఏ విద్యార్థి దొరుకుతారో ఆ విద్యార్థి దెబ్బలు ఎక్కువ జరిగేది. ఎందుకంటే నా మనసులో అయ్యో అనే ఆలోచన తక్కువ వచ్చింది. ఆ కొట్టిన తర్వాత దాని పర్యాసాలను ఏ విధంగా ఉంటుంది, రిమాండర్ ఉంటుంది అనేది బాధగా ఉండేది. అట్లా దాన్ని మరి చెప్పకపోతే మరి ఎట్లా అనే ఉద్దేశంగా పరిపరి విధాలుగా ఉపాధ్యాయులు ఆలోచిస్తారు. లేకపోతే ఏంటంటే అందరూ కూడా మరి ప్రైవేట్ పాఠశాలలు అంటే మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పాఠశాలకి పంపిస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు పంపడం లేదు. అయితే కాబట్టి చెందినది ఎంతో ఉన్నత విద్యలు ప్రమాణాలు ఆదేశించి ఈరోజు మేము చదువుకున్న దానికంటే ఎంఎస్సీ, బిఎడ్లు
కనుక ఎన్నో ఉన్నత విద్యలు చదివినటువంటి ఉపాధ్యాయులు మనం ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. అటువంటి పాఠశాలను మరి చిన్నగా చూస్తూ జరగకపోతే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఉపాధ్యాయులు బోధించేటువంటి ప్రైవేట్ పాఠశాలకు మరి పంపిస్తున్నారు. అదొకటువంటి వైద్యం ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా పేరెంట్స్ కాబట్టి మీ అందరికీ కూడా మనవి చేశాను ఏంటంటే మన పాఠశాల మన బాధ్యత, మనది అనే ఆలోచన ఉండి ఆ పాఠశాలను పురోగతి చేసి లేకపోతే ఉపాధ్యాయ సోదరులతో మరి ఆనందాన్ని కలిగించి పాఠశాలకు పేరు చేస్తూ మన ఊరికి పేరు చేస్తూ మీకు మీరు పేరు చేసుకుంటూ దాంతో మీ పిల్లలను కూడా పురోగతిలో చేయాలని ఆకాశాన్ని అనుకునేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ దాంతో ఇటువంటి మాకు ఆనాడు జ్ఞానం మాకు కూడా తక్కువనే అప్పటి రోజులు కరెక్కపోతే 40 కాకుండా మీరందరూ కూడా మీ పిల్లలను అయినటువంటి పద్ధతిలో వచ్చినటువంటి ఒక అక్కడ కూడా నేను ప్రతి దానిలో ఐపీఎస్లనైనా తయారు చేసేది గురువులే. మన తల్లిదండ్రులు ఏం చేస్తారు, రక్త సంబంధం ఉంటుంది, మా కొడుకు మంచి చదువుకోవాలి, మా బిడ్డ బాగుండాలి అని అనుకుంటారు. కానీ గురువులకు ఏ సంబంధం ఉండదు. అయినా కానీ వీడు మంచి చదవాలి, వీడు మంచి చదవకపోతే బాగుపడాడు, వీడి జీవితం బాగుండాలని తీర్చిదిద్దేది ఒక గురువులు ఒక్కరే. చదువు అనేది జ్ఞానాన్ని ఇస్తుంది. అంతేగాని మనకు ఉద్యోగం రాలేదు, చదువు ఏమొచ్చింది, నాకు చదువు అని ఏం లేదు కాదు. నువ్వు బతకడానికి నీకు ఒక మార్గం చూపిస్తుంది చదువు అనేది. చదువు ఉంటేనే అందరూ జాబ్ చేయాలనే రూల్ ఏం లేదు. జాబ్ అనేది ఒక మన లైఫ్ జీవించడానికి చదువుతోటే కాదు, మనం ఎన్ని రకాలైనా జీవించవచ్చు. అందుకోసం 1996-97 పదవ తరగతి చేసినటువంటి మా ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనే కూడా నేను 10 గంటలకే ఇక్కడ సమావేశం అనేటువంటి విషయాన్ని నాకు తెలియడం జరిగింది. నేను తమ గురించి తెలియజేస్తూ వాళ్ళ పేర్లు కూడా గుర్తులేని పరిస్థితి. ఇంతకాలం ఇది దాదాపు 30 సంవత్సరాల కాలం అంటే మీరంతా ఈ మధ్య కాలంలో కలిసి ఉండరు, ఎక్కడెక్కడో స్థిరపడి ఉంటారు. అందుకని ఒకరినొకరు గుర్తుపట్టేటువంటి పరిస్థితుల్లో మీరు కలవడం జరిగింది. కలిసి ఎంతో ఆనందంతో కేరికలు కొట్టుకుంటూ మాట్లాడుకుంటుంటే నాకు అందులో నాకు అటువంటి అనుభవం దొరకలేదు అనేటువంటి బాధ నాకు. కారణం ఏంటి అంటే నాకు మీతో ఉన్నటువంటి అనుబంధం చాలా తక్కువ. కొద్ది కాలమే మీతో నేను కలిసి ఉండడం జరిగింది. అందుకని నన్ను మీరు గుర్తించలేదు. నాకు నేను మీకు పరిచయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నాకు ఎప్పటికీ. ఇక ఈ సమ్మేళనం మీరు ఈ విధంగా కలవడం వల్ల మీ యొక్క జీవిత కాలం పెరుగుతుంది. మీరు అంత ఆనందాన్ని ఇంతకాలం పాటు జరిగినటువంటి విషయాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని మీ ఇంటి ఆనందం కలుగుతుంది. ఇంకా కొంతకాలం మీ జీవిత కాలం జరుగుతుంది. ఇక మీరు ఇలా కలవడం వల్ల ఇక్కడ ఏం చేశారో ఒకరిందరు వచ్చి మేము మాకు ఆ రోజుల్లో చదువు యొక్క ప్రాముఖ్యత తెలియదు, దానివల్ల మేము ఇటువంటి ఇవాళ తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఇంకా కష్టపడి చదువుకొని మంచి పొజిషన్లోకి వచ్చే వాళ్ళము అన్నారు. మరి మీకు ఆ అవకాశం లేకపోవచ్చు, మీకు చెప్పినా కూడా మీకు వినిపించుకోలేకపోవచ్చు. ఆ బాధలేందో ఆ సమస్యలేందో మీకు ఈరోజు తెలిసినాయి. అందుకని మీరు ఏం చేయాలి, మీ పిల్లలకి ఆ సమస్యలను తెలియజేసి పిల్లల్ని కూడా ఉన్నత స్థితిలోకి రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. అమ్మాయి తప్పకుండా రావాలని
మీ కుటుంబాలన్నీ కూడా క్షేమముగాని భగవంతు కోరుకుంటాను. మాట్లాడలేకపోతున్నాను. ధన్యవాదాలు సార్. మీ 1996 మరియు 97 విద్యా సంవత్సరం విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి చేసిన పెద్దలు మసూదన్ రెడ్డి గారు, తిరుమలరెడ్డి గారు, ఉపేందర్ రెడ్డి గారు మరియు ప్రియమైన పూర్వ విద్యార్థులారా, మీరందరూ ఒక దగ్గర కూడిందంటే, ఒక దగ్గర సమావేశం ఏంటంటే ఉంటుంది. ఆ కృషి చేసిన వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఇది చాలా పెద్ద ప్రాసెస్. మేము కూడా అనుకుంటున్నాం, మా ఊర్లో వేలల్లో మా పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనం ఇప్పటికీ మేము 20 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం, కానీ అది కొలిక్కి రాలేదు. అయితే మీరు ఇంత కొలిక్కి తీసుకొచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు అయితే అప్పుడు మేము ప్రైమరీ స్కూల్లో ఉండేవి. అయినా 7th వరకు అందరం తర్వాత 8th, 9th, 10th కూడా కొంతమంది ఈ ప్రైమరీ స్కూల్లో తీసుకున్నాం. అప్పుడు మామూలుగా గుర్తుకొచ్చేది అరుణ గుర్తున్నది, మళ్ళీ పోతే శ్రీనివాసరెడ్డి వాళ్ళ చెల్లె వసంత గుర్తున్నది, ఈమె గుర్తున్నది, మళ్ళీ పోతే కవిత గుర్తున్నారు, కొంతమంది ఇట్లా గుర్తున్నారు. నవీన్ అయితే అప్పుడు ఉండే వాళ్ళ నాన్న తెల్ల బట్టలు వేసుకొని వచ్చేది. వాళ్ళ నాన్నని తీసుకొని అప్పుడప్పుడు మంచిగా బడికి వచ్చేది. వాళ్ళ సిస్టర్ ఉండే. ఇట్లా కొంతమంది గుర్తుకొస్తున్నారు కూడా, గుర్తుకొస్తున్నారు మీ సిస్టర్ ఉండే. అయితే ఇట్లా అప్పటి గుర్తుపెట్టుకుని కొంతమంది మాత్రమే గుర్తుకొస్తున్నారు. కొంతమంది పాత్ర అనేది అది తీస్తూ ఉంటే ఏమిటంటే అది పెరుగుతూ ఉంటుంది, తగ్గదు. హెల్ప్ చేసే గుణం ఉన్నది. ఉదాహరణకు ఇప్పుడు 2, 3 భర్తలు లేని వాళ్ళు పాపం ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ పిల్లల గురించి కొంచెం ఆలోచించండి, వాళ్ళ యొక్క జీవితాల గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఇంకపోతే మన దాంట్లో కూడా కొంతమంది విద్యార్థులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలను కొంచెం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని వారికి వీలైనంత సహాయం చేయండి. ఎందుకంటే చాలాసేపు అందరు బాగా మాట్లాడిళ్ళు, టైం మీకు ఎక్కువ అవుతుంది కావచ్చు, ఆకలి మాట్లాడాలంటే అయితే మరి తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె గదిలయలోన నేను లేనా, ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడలేనా. తడి కన్నులని తుడిచిన నేస్తమా, పొడి పడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరి
చెరిగిపోని మమతలెన్నో పంచుతోంది. నీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే. మూమాటాలే లేని కళజాలు మారే. ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చీతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో. ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో. ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా. మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. Hi. Hey guys. This is Samantha. This is DSP. Do subscribe. Please subscribe. Mango Music. Mango Music. Mango Music. And you're watching Mango Music. Damdare, 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 damda, damdare, damdare, dare, dam, 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 damdare, 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 damda, damdare, damdare, dare, dam, dam, dam. పాదమిటు పోతున్నా పైన మెందాకైనా అడుగు తడపడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా. ఎన్నే
వరసలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు, పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెనుక దాక్కొని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే, కాదా మనసొక ప్రయోగశాల, కాదా మనసొక ప్రయోగశాల. కళాశాలలో కళాశాలలో ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తం ముస్తఫా, కాలం నేనేస్తం ముస్తఫా. డే బై డే డే బై డే కాలం వడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నది ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా, నిన్ను చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా, నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్